నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా గొప్ప పేరు తెచ్చుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మరి అదే బాటలో సతీమణి అన్న లెజినవ్ కూడా అలానే నడుస్తుంది. కానీ రీసెంట్గా మనం చూసుకుంటే తన పుట్టినరోజు ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటుందంట. మరి ఆ సమయం వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం చెప్పింది. ఏంటి అది? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, పవన్ కళ్యాణ్ గారు భార్య సతీమణి అన్న లెజినవ్ గారు కూడా తన పుట్టినరోజు ఒక విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటుందంట. ఒక విషయం చెప్పాలని పవన్ కళ్యాణ్ గారికి చెప్పింది. మరి ఆ రోజు కూడా తను అనుకున్నది నెరవేరింది నాకు అని అంటూ సోషల్ మీడియాలో మొత్తం ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఏంటి మేడం అది? అంటే అన్న లెజినోవా నిజంగానే ఆవిడ పవన్ కళ్యాణ్కి తగ్గ భార్యగానే ఉన్నారు. తను అంటే క్రిస్టియన్ అయినప్పటికీ కూడా హిందూ సంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు. పాటించాలని ఎక్కడ రూల్ లేదు కదా. ఆయన సనాతన ధర్మాన్ని ప్రేమించే వ్యక్తి. అంటే భిన్న మతాలు అయినప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేది మనం పవన్ కళ్యాణ్ ఇంట్లో చూస్తున్నాం. మనం ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు మీరు ఒక దేవుడిని ప్రార్థించవచ్చు, నేను ఒక దేవుడిని ప్రార్థించవచ్చు. మనం కామన్ గా కొన్ని చేయొచ్చు, తప్పలేదు. నువ్వు ఇలాగే ఉండాలి, నీ మతంలో ఇలాగే ఉంది, ఎక్కడా ఉండదు అలాగా. మతాలు పుట్టాక దాంట్లో వచ్చే అంశాలన్నీ తర్వాత ప్రక్షిప్తాలు అంటారు, అంటే చేరుస్తారు కొత్తగా. అంతే తప్ప మీకు ఫస్ట్ ఒక బైబిల్ రాసినప్పుడు, ఒక గీత రాసినప్పుడు, లేకపోతే ఒక భారతం రాసినప్పుడు, లేకపోతే ఒక రామాయణం మీరు తీసుకుంటే కనుక అయితే అందులో కొన్ని చేరుస్తారు తర్వాత. యాక్చువల్గా చాకలివాడు చూడడం, సీతని రాముడు అడవికి పంపించడం ఉండదు, అది ప్రక్షిప్తం అంటారు దాన్ని. అంటే తర్వాత చేర్చారు. అది చాకలి అన్నాడు కాబట్టి ఆయన పంపించేశాడు, అది అసలు మీకు మూల రామాయణంలో ఉండదు. దాన్ని నేను చెప్పేది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తర్వాత కాలంలో ఎలా చేరుస్తారు అని. మీరు దానవీర సూరకర్ణ చూస్తే ద్రౌపది కర్ణుణ్ణి కోరుకుంది అని ఉంటుంది అందులో, అది కూడా తప్పే. అన్నా లెజినోవా గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ ఇప్పుడు అన్న కొణిదెల అని పిలవమన్నారు. ఆవిడ నా పుట్టినరోజుకి ముందే చెప్తున్నాను అని మొన్న ఎప్పుడో ఆవిడ చెప్పారు. నన్ను ఇంక మీదట అన్నా లెజినోవా అని పిలవకండి, నేను పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నప్పుడే నా పేరు, ఇంటి పేరు మార్చుకున్నాను, నేను లెజినోవా కాదు కొణిదెల అని. సో అందుకని ఇప్పుడు అందరూ కూడా వదిన గారిని, అంటే ఫ్యాన్స్ అందరూ వదిన గారు అంటారు కదా, అన్నా కొణిదెల అనే పిలుస్తున్నారు. కొణిదెల వాళ్ళ ఇంటి పేరు కదా పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు ఆవిడ తన పుట్టినరోజు సందర్భంగా ఆవిడ ఒక మంచి పని చేశారు. సాధారణంగా మనం కూడా దత్తత తీసుకోవచ్చు. అంటే మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేం కాబట్టి మనం చిన్న చిన్న పక్షులు అవి తీసుకుంటాము. నేను కూడా ఆ పనులు చేస్తూ ఉంటాను. అంటే మన జూలో కొన్ని చిలకల్ని, లేదు కొన్ని పక్షులు, కొన్ని జంతువులు మనం దత్తత తీసుకోవచ్చు. అంటే వాటికి కావాల్సిన ఆహారాన్ని, సంవత్సరానికి సరిపడా ఆహారానికి మనం డబ్బు కడతాం. మాకు బ్లూ క్రాస్ అని ఉంటుంది. పూర్వం మేము మెడ్రాస్లో ఉన్నాం, మేము బ్లూ క్రాస్కి కూడా అట్లా చేసేవాళ్ళం. అంటే అక్కడ ఉండే జంతువులకి, కుక్కలకి, పిల్లులకి మీరు ఏమంటారు, వాషింగ్ మెషిన్ ఇవ్వచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. అట్లా మా ఇంట్లో అలవాటు ఉంది. అంటే జంతువులకి మనం ప్రేమ చూపించడం. సో ఆ రకంగా ఇవిడ ఏం చేశారంటే ఒక బెంగాల్ రాయల్ టైగర్, నేను ఒక ఆసియా ఏనుగు, ఆ రెండు దత్తత తీసుకుంటాను. అంటే దత్తత తీసుకోవటం అంటే ఒక 6.5 లక్షలు ఈ సంవత్సరం మొత్తానికి వాటికి అయ్యే ఖర్చు అనమాట, భోజనం ఖర్చు అవన్నీ అవి కట్టారు. సో మనం మన పుట్టినరోజుకి ఇప్పుడు పిల్లలకి ఫంక్షన్స్ చేసే బదులు ఆ డబ్బును మనం ఇట్లా జూలకో లేకపోతే ఇంకేదైనా మంచి కార్యానికో చాలా మంది వినియోగిస్తున్నారు కదా ఈ రోజుల్లో. మనకు ఉన్నంతలో ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఊరికే మాటకి చెప్తున్నా, మనం ఇస్తాం కదా. అట్లా ఆవిడ 6.5 లక్షలు ఆవిడ విరాళంగా ఇచ్చారు ఆ జంతువుల్ని దత్తత తీసుకుని. అది ఎందుకంటే అమల కూడా చేస్తారు కదా, అక్కినేని అమల, ఆవిడ బ్లూ క్రాస్ మాకు కూడా తెలుసు. మెడ్రాస్ లో మా ఇంటి దగ్గరే ఉండేది. ఇప్పుడు అడ్రస్ మారింది, ఇప్పుడు మార్చారు అక్కడి నుంచి, అడయార్ నుంచి.
సో మాకు రెగ్యులర్ వెళ్ళటం అలవాటు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.